ద టఫర్ ద సిచ్యువేషన్, ద బిగ్గర్ ద బ్లెస్సింగ్. సమస్య తీవ్రత ఎంత ముదిరిపోతే మన జీవితంలో ఆశీర్వాదము అంతగా సమృద్ధి అవుతుంది. ప్రియమిత్రమా, ఈరోజు భయపడుతూ ముందుకు సాగలేక వెనుకలు పోలేక చితికిపోయినట్లయితే, ఈరోజు భయమునకు పరిష్కారం ఇవ్వాలని, భయమును జయించే ఆ యొక్క సూత్రాన్ని దేవుడు దయచేయాలని ఆశపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా భయానికి టెన్షన్ అయిపోయి బానిసలకు అప్పగించేసుకున్నారు. ముందే యుద్ధం కూడా కాలేదు, ఇంకా దేవుని కార్యం కూడా ఇంకా చూడలే. ముందే భయపడిపోయి చేతులెత్తేసి మేము బానిసలు వెళ్ళిపోతామని దేహాన్ని వాళ్ళే చేతులెత్తేసారు. ప్రియమిత్రమా, ఈరోజు ఈ భయము నుండి దాస్యపు ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో అనుమతించే పరిస్థితులు విషమిస్తున్నప్పుడు భయం పెరుగుతుంది. ఒకప్పుడు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఎర్ర సముద్రానికి వచ్చేసరికి భయం పెరిగింది కదా. కొన్నిసార్లు భయము పెరుగుతున్నప్పుడు ఆ భయం ఎందుకు పెరుగుతుంది అంటే, పరిస్థితులు విషమిస్తే భయం వస్తుంది. అన్ని బాగున్నప్పుడు ఎవరు భయపడరు కదా. పరిస్థితి తీవ్రమైపోతే, తీవ్రత పెరిగే కొలది భయము పెరుగుతుంది. కానీ సత్యం చెప్పమంటారా? అందుకోరు ప్రభు అన్నాడు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఎందుకు స్వతంత్రులుగా చేస్తుంది సత్యము అంటే, బాగా తెలుసుకోండి. వాస్తవికంగా దేవుడు మన జీవితంలో తీవ్రత పెంచుతూ ఉంటే అది మనకు నష్టం జరగదండి. చూద్దామా కొన్ని సత్యాలు? వీరి జీవితంలో చూద్దాం. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో తీవ్రత పెరిగే కొలది, సఫరింగ్ పెరిగే కొలది, బాధ పెరిగే కొలది, ఒత్తిడి పెరిగే కొలది, సమస్య తీవ్రత పెరిగే కొలది వారు కష్టపడలేదు. వాస్తవంగా చూస్తే సమస్య పెరిగే కొలది వారు ఇంకా ఆశీర్వాదం పెరుగుతూనే పోతుంది. చాలాసార్లు ఈ సత్యాన్ని మర్చిపోతాం. We always feel with the increase of the severity, it's going to be disastrous for me. But let me tell you a truth. With the increase of intensity and the severity, the blessings are going to increase. సమస్య తీవ్రత ఎంత ముదిరిపోతే మన జీవితంలో ఆశీర్వాదము అంతగా సమృద్ధి అవుతుంది. మళ్ళొకసారి చెప్తాను. ద టఫర్ ద సిచ్యువేషన్, ద బిగ్గర్ ద బ్లెస్సింగ్. సమస్య ఎంత ముదిరిపోతే, మళ్ళొకసారి చెప్తున్నాను, సమస్య ఎంత ముదిరిపోతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సమస్య ఎంత ముదిరిపోతే నీకు ఆశీర్వాదాలు అంత ఎక్కువ అవుతున్నాయి. మీరంటారు కట్టుకథలు చెప్తున్నారేమో అని. రండి చూద్దాం. అందుకొరకు సత్యం తెలుసుకోవాలి. వాక్యమే సత్యం. రండి చూద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుదాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. సమస్య ముదిరితే మన జీవితంలో కంగారు పడొద్దు. అయ్యో ఏంటండి నిన్న ఒకలాగుంది, ఈరోజు ఇంకా విషమించిపోయింది, అయ్యో ఇంకా తీవ్రమైపోయింది, అయ్యో ఇంకా పరిస్థితులు విషమించిపోతున్నాయి. సంతోషపడాలి. ఎందుకు తెలుసా? బాగా వినండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, చూడండి బాగా వినండి, శ్రమ తీవ్రత పెరిగే కొలది అక్కడ ఏమని రాస్తుంది? వారు విస్తరించి ప్రబలిరి. చాలా బాగుంది కదండి. శ్రమ పెరిగే కొలది వారు విస్తరిస్తున్నారు. శ్రమ పెట్టేవారు పెరిగే కొలది నువ్వు విస్తరిస్తావు. రెండోది, శ్రమ పెట్టే కొలది వారు ప్రబలిరి, బలపరచబడుతున్నారు. ద టఫర్ ద సిచ్యువేషన్, ద మల్టిప్లైడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆర్. ద టఫర్ ద కాన్సిక్వెన్సెస్, ద మైటియర్ యు ఆర్ గోయింగ్ టు బికమ్. ఎంత కష్టం పెరిగితే అంత బలపరచబడతావు. ఎంత కష్టపెట్టేవారు ఎక్కువైతే అంతగా విస్తరిస్తావు. ఎంతగా ప్రజలు గోతులు దవ్వుతే అంతగా పైకి వెళ్తావు. అందుకోరు బంతిని తీసి కింద కొడితే ఏం చేస్తుందండి? ఎంత ఫోర్స్ కొడితే అంత పైకి లేస్తుంది. చాలామందికి తెలియదు. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా అండి? బంతిని కొడితే పగిలిపోతుంది అనుకుంటారు. వాస్తవం చెప్పమంటారా? నిజమైన దేవుని బిడ్డకు బంతేసి కొడితే ఎంత కొడితే అంత పైకి లేస్తాడు. యోసేపు జీవితం తీసుకోండి. యోసేపు తీసుకెళ్ళి గుంతలో పడేస్తే గుంతలో ఉండిపోలేదు. వెన్నుపోటు పొడిచి బానిసగా అమ్మేస్తే బానిసగా ఉండిపోలేదు. నిందేసి నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేసి రేపిస్ట్ అని చెప్పి తీసుకెళ్తే చెరసాల బతుకులైపోతే బంతిని ఎంత కిందేసి కొడితే అక్కడి నుంచి ప్రధానమంత్రిగా లేచాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితం రాసింది అదే. శ్రమ పెట్టే కొలది వారు విస్తరిస్తున్నారు. శ్రమ పెట్టే కొలది రెండవది ప్రబలుతున్నారు. ఈరోజు మళ్ళీ ఒకసారి దేవుని దాసుని చెప్తున్నాను. నిజమైన దేవుని బిడ్డవైతే ప్రజలు దేవుని జీవితంలో సమస్యను ఎంత ముదరగొడితే, ఎంతగా తీవ్రపరిచే, ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తే, ప్రజలు ఎంతగా వెన్నుపోటు పొడిస్తే, ప్రజలు ఎంతగా నీ వెనకాల గోతులు తవ్వుతే అంతగా విస్తరిస్తావు. ఐ రిపీట్ దిస్ వర్డ్స్ వన్స్ అగైన్.
ద మోర్ ద ఎనిమీస్ టు యూ, ద మోర్ పీపుల్ బ్యాక్ బైట్ యూ, ద మోర్ పీపుల్ విచ్ హంట్ యూ, యు ఆర్ గోయింగ్ టు మల్టిప్లై మోర్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బి అ బ్లెస్సింగ్ టు మిలియన్స్. ఈరోజు అది రావద్దని భయపడుతున్నట్లయితే నిజమైన సత్యం నీకు తెలీదు. యు డోంట్ నో ద ట్రూత్. ఈరోజు చాలామంది భయపడిపోతారు, అమ్మో ఏంటండి పరిస్థితులు విషమించిపోతున్నాయి, ఇంకా నేను బ్రతకడం కష్టమేమో. ఐ కేర్ ఏ డ్యామ్ అనే సత్యానికి వచ్చి ఈరోజు నేను పరిస్థితులు ఎంత విషమిస్తే అంతగా ప్రబలుతాను. ద మోర్ పీపుల్ బ్రేక్ మీ, ద మోర్ ఐ విల్ బి అ బ్లెస్సింగ్. ద మోర్ పీపుల్ విచ్ హంట్ మీ, ద మోర్ ఐ విల్ బి అ బ్లెస్సింగ్ టు మిలియన్స్. ఎప్పుడైతే ఆ సత్యం తెలుసుకుంటావో ప్రజలు ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేరన్న సత్యాన్ని మరొకసారి దేవుని దాసు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది వాక్ సత్యం. ఇశ్రాయేల్ ప్రజల్ని ఎంతగా శ్రమ పెడితే అంతగా విస్తరించారో వాళ్ళకి తెలీదు, ఫరోకు తెలీదు. శ్రమ పెడితే వేలలో ఉన్న మంది కాస్త లక్షలకు అయ్యారు. శ్రమ పెడితే లక్షల మంది కోట్లలోకి వెళ్తారు. బీ వెరీ కేర్ఫుల్. దేవుని బిడ్డను ఎంత శ్రమ పెడితే, నువ్వు దేవుని బిడ్డవా, నిన్ను శ్రమ పెడుతున్నారా మనుషులు, సంతోషపడు, విస్తరించిపోతావు, ఆశీర్వాద వర్షంలోకి వెళ్తావు, ప్రబలిపోతావు. ఆశీర్వాదం ఎవరు ఆపలేరండి. దావీదుని తీసుకెళ్ళి శ్రమ పెడితే లాస్ట్కి శ్రమ విస్తరించిపోయి ముదిరిపోయేసరికి దావీదు ఆత్మీయంగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి చివరికి రాజు అయిపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలు శ్రమ పెడితే ప్రబలిపోయి విస్తరించిపోయి లక్షలకు వెళ్ళిపోయారు, పట్టజాలంత అయిపోయారు. డోంట్ టార్మెంట్ ఎ పర్సన్, బై డూయింగ్ సో దే విల్ బికమ్ మల్టిప్లైడ్. ఇంకా విస్తరిస్తారు. ఈ సత్యం తెలుసుకుంటే ఎవరు కూడా నేను భయపెట్టరు. ఇది మొదటి సత్యం. నీ జీవితంలో శ్రమలు పెరుగుతున్నాయా, దేవుని ఆశీర్వదిస్తున్నాను సత్యాన్ని మర్చిపోకు. నీ జీవితంలో ఒత్తిడి ఎక్కువ అవుతుందా, నీ ఆశీర్వాదం ఎక్కువ అవుతుంది. నీ జీవితంలో శ్రమలు ఎక్కువ అవుతున్నాయా, నువ్వు సంతోషపడాలి, విస్తరిస్తావు. యు ఆర్ గోయింగ్ టు బి మల్టిప్లైడ్. ద మోర్ ద అఫ్లిక్షన్స్, ద మోర్ ద మల్టిప్లికేషన్. ప్రజలు అందుకొరకే కొద్దిగా ప్రజల్ని నువ్వు బ్రేక్ చేస్తూ ఉంటే సంతోషపడి ఎక్కువ బ్రేక్ చేయమని చెప్పు. ఎందుకు తెలుసా, వారి చీత్కారాలే నీకు సత్కారాలుగా మారుతాయి, వారి అవమానాలే నీ హెచ్చింపుగా మారుతాయి, వారి తృణీకరణలే దేవుడు నీ మీద రాజశాసనాన్ని స్థాపించడానికి వాడుకుంటాడన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇఫ్ పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ యూ, బీ ప్రౌడ్ అబౌట్ ఇట్. ప్రజలు నిన్ను అవమానిస్తున్నారా, గర్వించు. ఎందుకు తెలుసా, ఎంతగా చేస్తే, ఎంతగా శ్రమ పెడితే అంతగా నువ్వు దీవించబడతావు. ఇది వాక్ సత్యం. ఇది తెలుసుకుంటే అందుకొరకు ఇశ్రాయేలు ప్రజలు చూడండి, దేవుడు ఫరోను ఏం చేస్తున్నాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 4-8 వచనాలు చదువుదాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 4వ వచనం 8వ వచనం కలిసి చదువుదాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 4వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురు అని అనను. వారు అలాగూ చేస్తారు. చాలండి. ప్రభు అంటున్న మాట, నేనే ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను. ఎందుకు తెలుసా, ఎంత కఠినపరుస్తే అంతగా ఆయన తరుముతాడు. వారు ఎంతగా తరుముతే ఫరో వలన అతని సమస్త సేనల వలన అంతగా నేను మహిమ తెచ్చుకుంటాను. ప్రియమిత్రమా, నీ జీవితంలో ప్రజలు కఠినమైపోతున్నారా, సంతోషపడు. దేవుడే కఠినపరుస్తున్నాడు, అంతగా దేవుడు హెచ్చించాలని మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం ఇంకొక ఆశీర్వాదం చూస్తాం. పరిస్థితి ముదిరిపోయి ఫరోకు తెలియదండి, పాపం పిచ్చోడు. ఎందుకంటారా, దొరికారు మంచిగా, ఎక్కడ, ఎర్ర సముద్రం దాటలేక ఇశ్రాయేల్ ప్రజలు అంతా దొరికారు, వీళ్ళు మళ్ళీ బానిసలు చేసుకొని తీసుకొచ్చుకుందాం, తరుముదామని చెప్పి బయలుదేరి వస్తున్నాడు. పిచ్చోని తెలీదు, ఆ తరుమడానికి వస్తున్న ఆయనకి దేవుడు వల వేస్తున్నాడని తెలీదు. నీ జీవితంలో ఎవరిని తరుముతున్నారా, నేను నిందలేసుకుంటూ వస్తున్నారా, తెలీదు వాళ్ళకి వలలో పడుతున్నారని. ఏంటి వల, బాగా ఆలోచించండి. దేవుడు వలను ఎక్కడ సెట్ చేశాడో తెలుసా, ఎర్ర సముద్రం అనే వలలో సెట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రావాలి వాళ్ళు, రాకపోతే ఫరో అతని 600 రథములు అందరూ ఒక్కసారి భూస్థాపితం కావాలి, శాశ్వతంగా సమాధి కావాలంటే వారు తరుముకుంటూ వచ్చి వలలో పడాలి. పాపం ఇశ్రాయేలు ప్రజలు, అయ్యో మమ్మల్ని వలలో వేస్తున్నావు ప్రభు, మా జీవితం పాడైపోతున్నా ప్రభు, ఏడుస్తుంటే ప్రభు. వారు సత్యం తెలియదు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రియమిత్రమా, సత్యం ఏంటంటే ప్రజలు నిన్ను తరుముతున్నారా, అనవసరంగా నిందిస్తున్నారా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా, సంతోషపడు. దేవుడు వారికి ఉచ్చులను బిగిస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అందుకని బైబిల్ రాసి చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం అందగలిసి చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. అంటే ఏంది,
శాశ్వతమైన జల సమాధి, వారి శాశ్వతంగా చర్మగీతం పాడడానికి, దేవుడు ఉచ్చులు బిగించడానికి కొరకు వాళ్ళని ధర్మడానికి అనుమతించాడు. ఇస్రాయేల్ ప్రజలకి స్టోరీ తెలియదు. ప్రేమిత్రమా, ఈ సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు ధైర్యపరచబడతావు, భయపడవు. యు విల్ నాట్ బీ డిస్టర్బ్డ్. మళ్ళొకసారి చెప్తున్నా దేవుని దాసునిగా, నువ్వు ఎంతగా శ్రమానుభవం గుండా వెళ్తే, ఎంతగా నీకు ప్రజలు వ్యతిరేకిస్తే, ఎంతగా నువ్వు శ్రమ అగ్ని కొలిమిలో చిక్కబడి ఈరోజు ఒకవేళ నలిగిపోతుంటే గుర్తుపెట్టుకో, అంతగా దేవుడిని దీవిస్తాడు, అంతగా దేవుడిని ఆశీర్వదిస్తాడు, అంతగా నువ్వు విస్తరిస్తావు. ఈరోజు వేలల్లో ఉన్నావా, రేపు లక్షలకు అవుతావు. ఈరోజు అయ్యా 10 లెక్కలు ఉన్నాను, 100 లెక్కలు దేవుడు మారుస్తాడు. దట్ ఈస్ వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ వెన్ యూ నో ద ట్రూత్. సత్యం నన్ను స్వతంత్రంగా చేస్తుంది. రాని ఉరి బిగించాలి వారికి. ఫరో తన సేనలు రథములతో పాటు బయలుదేరిన వారికి శాశ్వతంగా జల సమాధి చేసి వారిని భూస్థాపితం చేయాలంటే వారు తరమాల్సిందే. రాని, లెట్ దెమ్ కమ్. ఉచ్చు బిగుస్తుందని తెలియదు వారికి, ఉచ్చు బిగుస్తుందని తెలియదు, మూర్ఖంగా వస్తున్నారు తెలియదు. లెట్ దెమ్ కమ్ అండ్ లెట్ దెమ్ బి ట్రాప్డ్. యు జస్ట్ కీప్ ప్రైజింగ్ గాడ్. నిలుచుండి ఊరుకుండి చూడు, దేవుని చేతికి అప్పగించు. పగ తీర్చుట నా పని. ఎవరైతే కుట్రలు ఎవరైతే పన్నుతున్నారో వదిలేయండి. లెట్ దెమ్ కన్స్పైర్, లెట్ గాడ్ టేక్ ద వెంజన్స్. స్టోరీ ఎలా ఉంటుందో ఊరకుండి నిలుచుండి దేవుడు కార్యం చూస్తామన్న సత్యం ఎరిగిన వారే దూసుకొని సాగి ముందుకెళ్ళిపోయి దేవుని రాజ్యాభివృద్ధి కొరకే దేవుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని, సాతాను శత్రు యొక్క ప్రపంచాన్ని పేకటి వేలతో పీకి పారేసి దేవుని మహిమార్థమై దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు మనందరినీ వాడుకొనుగాక.